అనుకరించొద్దు. ఏదైనా ఫంక్షన్‌కి ఇన్వైట్ చేసి పడని వాళ్ళు వచ్చినా గానీ, ప్రేమతో ఆహ్వానించండి. అవమానించడం మంచిది కాదు. అవమానాన్ని పక్కన పెట్టి ప్రేమగా మాట్లాడితే శత్రువు సహా మిత్రుడవుతాడు. కనుక గమనించగలరు. ఎవరో ఏదన్నారని, ఎవరో ఏదో అవమానించారని, ఏదో ఎగ్జామ్‌లో ఇట్లా సబ్జెక్టులు పోయాడని బాధపెట్టినా ట్రై చేయండి. ఒక్కొక్కసారి పరిస్థితులు అనుకూలించవు. కనుక దాన్ని తట్టుకొని ముందుకు నిలబడాలి. కనుక తల్లిదండ్రులే కాదు అనింది. వాళ్ళ మాటలు మనకి పాఠాలుగా నేర్పి విజయాన్ని ముందుకు తీసుకొస్తాయి. బయట ఫ్రెండ్స్ ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. అవి పట్టించుకోం. తల్లిదండ్రులు అంటే కొంతమందికి నచ్చదు. కనుక అవి మంచిది కాదు. కనుక అవమానించడం అనేది ఇదిగో ఈ విధంగా కొంగ, నక్క పాఠం ద్వారా మీకు తెలియజేస్తున్నాను. సో, అవమానించడం కంటే వాళ్ళని ప్రేమించి వాళ్ళకి ఒక గొప్ప స్థానం ఏర్పరచడం మనకి మంచిది. ఎందుకంటే ఒక మంచి పని చేస్తే మన కుటుంబానికి కూడా రెండంతలు మంచి జరుగుతుంది. కీడు చేయొద్దు గానీ మంచి చేయమని చెప్తుంది. కనుక అవమానించడం గానీ, ఇటువంటి కీడు చేయటం గానీ మంచి లక్షణం కాదు గనక దయచేసి గమనించగలరు. నీతి ఏంటంటే ఒకరిని అవమానిస్తే, ఒకరిని తుణుకరించి వేలెత్తి చూపి మాట్లాడితే నీ వెనకాల వందల వేళ్ళు చూపి మాట్లాడతారు. వీడు అట్లాంటోడు, ఇట్లాంటోడని. కనుక గౌరవంగా జీవించాలి. అందరినీ ప్రేమగా పలకరిద్దాం. మంచిగా ఉందాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.